నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ రహదారులు గుర్తించిన బ్లాక్ స్పాట్లపై సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలిసి సంయుక్త తనిఖీ కోసం నిర్వహించిన బస్సు యాత్రను జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ గారితో కలిసి జిల్లా కలెక్టర్ రాజకుమారి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో ప్రయాణించి జాతీయ రహదారుల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ నంద్యాల జిల్లాను నెల రోజుల్లో ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు బ్లాక్ స్పాట్ పరిశీలన యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొంటూ ప్రమాదాల నియంత్రణకు సమగ్ర చర్యలు అవసరమని, జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గత 2 ఏళ్లుగా పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. 2024 సంవత్సరంలో మొత్తం 542 ప్రమాదాలు సంభవించగా 271 మంది మృతి చెందారన్నారు. 2025లో ప్రమాదాల సంఖ్య 567కు పెరిగి మరణాలు 296కు చేరాయన్నారు. ఈ పరిస్థితి పట్ల కలెక్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 25కి వచ్చినప్పటికీ 567 యాక్సిడెంట్స్ అయినాయి. అందులో 296 మంది చనిపోయారు. సో ఇది చాలా బాధాకరం. మనం యాక్సిడెంట్స్ లో కుటుంబం కోల్పోతే ఆ కుటుంబం బాధ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జిల్లాలో టోటల్ గా ఇటువంటి యాక్సిడెంట్స్ జోన్స్, బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లా మొత్తంగా చూస్తే 29 బ్లాక్ స్పాట్స్ అన్నవి మనకు ఉన్నాయి. ఈ రోజు మనం ఇప్పుడు NH40 మనం ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. NH40లో 9 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH44లో 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. నంద్యాల టౌన్ లిమిట్స్ లోనే 6 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH340C అండ్ 544D కలుపుకుని 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మొత్తంగా 29 బ్లాక్ స్పాట్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈ రోజు మనం ఒక బస్సు యాత్ర ప్రారంభించుకున్నాం. సంబంధిత అధికారులందరూ కూడా NH, RNB, PR, పోలీస్ కృషితో 29 స్పాట్స్ ని ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి ఈ నెల రోజుల్లో వాటన్నింటినీ కూడా సరిదిద్ది యాక్సిడెంట్స్ లేని నంద్యాల జిల్లా చూడాలి అన్నది మా అందరి ఆలోచన. ఇది మనందరం సమిష్టిగా చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. తర్వాత ఎవరెవరు డ్రైవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉన్న చోట స్లో అవ్వడం, నెక్స్ట్ ఎక్కడెక్కడ మనకి జంక్షన్స్ ఉన్నాయో, ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేసింది చాబోలు జంక్షన్, ఇది 4 రోడ్స్ జంక్షన్, అన్ని వైపుల నుంచి కూడా వాహనాలు వస్తాయి. స్పీడ్ లిమిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ చూసుకోవాలి. అలాగే కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, బైక్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, హెల్మెట్ ఓన్లీ డ్రైవ్ చేసిన వాళ్ళే కాదు వెనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే ముందు మన సేఫ్టీ అన్నది మనం చూసుకుంటే ఎదుటి వ్యక్తికి కూడా మనం ఇబ్బంది పెట్టాం. మన జిల్లాలో యాక్సిడెంట్స్ చూస్తే 2 వెహికల్స్ ఎదురెదురుగా ఢీకొని అగ్ని ప్రమాదాలు జరిగి మంటలు వచ్చేసినవి కూడా జరిగినాయి. సో ఇటువంటివి నివారించాలి అన్నది ఆలోచన. ఆ ఆలోచనతోనే ఈరోజు టీం అందరం కలిసి ఈ బ్లాక్ స్పాట్స్ పరిశీలన మనం చేపట్టడం